హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక, రైతన్నలకు రుణమాఫీ పండగ. 1,50,000 వరకు రైతుకు రుణమాఫీ. చిత్రంలో చూడొచ్చు, రైతులకు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, రైతులు. 1,50,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి. నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమైన నగదు. 15 ఆగస్టు 2024 లోపు 1,50,000 నుండి 2 లక్షల లోపు రుణమాఫీ. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశానికి మనుహారం. ఒలింపిక్స్లో మను భాకర్ ఖాతాలో 2వ పథకం. సరబ్ జోత్తో కలిసి షూటింగ్లో కాంస్యం సొంతం చేసుకున్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఒక అమ్మాయి 3 రోజుల వ్యవధిలో 2 ఒలింపిక్స్ పథకాలతో అద్భుతం చేసింది. ఒలింపిక్స్ లో వేదికలో ఒకే క్రీడల్లో 2 సార్లు పోడియంపై నిలిచిన తొలి భారత అథ్లెట్ గా అనితర సాధ్యమైన ఘనతను అందుకుంది. భారత క్రీడా చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ గటిగురాలే మన మను భాకర్. 3 రోజుల క్రితం వ్యక్తిగత ఈవెంట్లో కాంస్యంతో భారత్ ఖాతా తెరిచిన మను ఇప్పుడు మిక్స్డ్ విభాగంలో సరబ్ జోత్తో కలిసి మరో కంచు పథకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసింది మను భాకర్. మరొక్కసారి ఆ మను భాకర్కి కంగ్రాచులేషన్స్ మనం తెలియచేద్దాం. ఆగస్టులో రైతులకు రుణ విముక్తి. 2 లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించాం. 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 1,50,000 వరకు రుణమాఫీకి నిధుల విడుదల. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించి దేశ చరిత్రలోని కొత్త రికార్డు స్పృశించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1,50,000 లోపు రుణం కోసం 12 రోజుల వ్యవధిలోనే 12,000 కోట్ల మేరకు జమ చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిబద్ధతకు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చూడొచ్చు చిత్రంలో, రైతులకు రుణమాఫీ అందజేస్తున్న విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వం, ఔచితత్వాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ ను బాధ్యతలు స్వీకరించనున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తిరిగి బారాసలోకి గద్వాల ఎమ్మెల్యే. కేటీఆర్ తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభలోని ప్రతిపక్ష నేత కేటీఆర్ కార్యాలయంలో మంగళవారం బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్ తదితర ఎమ్మెల్యేలతో కలిసి చర్చించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో కూడా మనం చూడొచ్చు. 2 విడతల్లో 17,75,235 మందికి రుణమాఫీ. 2వ విడతలోనూ అగ్రస్థానంలో నల్గొండ జిల్లా. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం. పరిశ్రమలు, సేవా రంగాల అవసరాలకు తగినట్లు కోర్సులు, యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఛాన్సలర్ గా సీఎం లేదా గవర్నర్ అంటూ ఒక న్యూస్. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ బిల్లును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకు, సేవా రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందుబాటులో ఉంచాలి. ఈ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని అన్ని స్థాయిల్లో నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను
పెంపొందించాలి అంటూ మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్య. అదేవిధంగా కలం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిడబ్ల్యూ కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తోపులాట అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కోటిలోని సిడబ్ల్యూఎఫ్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన ఆశా కార్యకర్తలు వందల్లో వేలలో చూడొచ్చు. ఊళ్లను మింగిన కొండలు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఏ విధంగా ప్రజలు కష్ట నష్టాలకు ఒదుచుకున్నారో మనం చూడొచ్చు. నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం, అదుపులో బస్సు డ్రైవర్, పరారీలో ప్రధాన నిందితుడు. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచార ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. డయల్ 100 ఫోన్ ద్వారా ఫోన్ కాల్ రావడంతో నగర పోలీసులు సకాలంలో స్పందించి బాధితురాల్ని కాపాడగలిగారు. స్నేహితురాలిపై 2 యువకుల అఘాయిత్యం. హైదరాబాద్ వనశ్రీపురంలో ఈ ఘటన. ఒక యువతి ఉద్యోగం వచ్చిన సంతోషంలో చిన్ననాటి స్నేహితుడికి హోటల్లో పార్టీ ఇవ్వగా అతనితో పాటు మరొక స్నేహితుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వనశ్రీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా లోకం కోరుతుంది. అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు, ఎరువుల క్రయ విక్రయాలపై ప్రభుత్వ మార్గదర్శకాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎరువులు క్రయ విక్రయాలు జరిపే వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సినిమాల్లో నిర్మాత, మోసాల్లో దర్శకుడు. బ్యాంకు ఖాతా నుంచి అక్రమంగా 40 కోట్ల బదిలీ. సినీ నిర్మాత బషీద్ మార్గదర్శకంలో బ్యాంకు మేనేజర్, ఉద్యోగి నిర్వాకం. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆగస్టులో రైతులకు రుణ విముక్తి. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో అభివాదం చేస్తున్న కొండా సురేఖ, కేకే సీతక్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. న్యూస్లో మంత్రులందరూ ఉన్న ఈ చిత్రం చూడొచ్చు. స్థానిక అవసరాలే ప్రామాణికం. కొత్త పారిశ్రామిక విధానంపై కసరత్తు చేస్తున్నాం. త్వరలో ప్రకటించి కార్యాచరణ చేపడతాం. స్థానిక అవసరాలే ప్రామాణికంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. భారీ పరిశ్రమలకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సింగరేణి అనుబంధ పరిశ్రమలకు కూడా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసేందుకు యత్నిస్తాం. స్థానికంగా పండించే వరి, మిర్చి, పత్తి ఆధారిత పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం అంటున్న రాష్ట్ర ఐటీ వ్యవహార శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక న్యూస్ మనం చూడొచ్చు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర. రాజేశ్వరీదేవి అమ్మవారికి బహుకరణ చూడొచ్చు. చీరను ప్రదర్శించిన ఆలయ ఈవో వినోద్ రెడ్డి, చేనేత కార్మికుడు విజయ్ కుమార్ తదితరులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అగ్గిపెట్టెలో ఇమిడే శాలువ, రాజేశ్వరీదేవి అమ్మవారికి చీరను సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ మంగళవారం బహుకరించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ కు లోక్సభ ఆమోదం. రాష్ట్రాలకు నిధులపై వివక్షాలు, విమర్శలు తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంబంధించింది 48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్ కు మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాను ఓటుతో సమ్మతిని వెల్లడించింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా లోక్సభలో కులం చిచ్చు. రాహుల్ పై భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం. వాగ్వాదాలతో వేడెక్కిన సమావేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అధికార విపక్ష సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలతో లోక్సభ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. కుల గణనపై కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ కులం గురించి ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం సభలో తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు ధీటుగా బదిలిచ్చిన రాహుల్, వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవన్నారు. దుర్భాషలు, అవమానాలు ఎన్ని ఎదురైనా తన పోరాటం ఆగదని చెప్పారు. జార్ఖండ్ లో పట్టాలు తప్పిన హౌడా ముంబై రైలు. 2 మృతి, 22 మందికి గాయాలు అంటూ ఒక న్యూస్. నీట్ యూజీ తొలి విడత కౌన్సిలింగ్ ఆగస్టు 14న. కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం.
బలహీన వర్గాల న్యాయవాదుల నమోదుకు అధిక రుసుములు వద్దు. సర్వోత్తర న్యాయస్థానం ఆదేశం. తప్పుడు ప్రకటనలపై డాష్ బోర్డును ఏర్పాటు చేయండి అంటూ ఒక న్యూస్. సైన్యం పింఛన్లో నాన్చుడు ధోరణిపై ఆగ్రహం అంటూ ఒక న్యూస్. బలహీన వర్గాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి అధిక సభ్యత్వ రుసుమును వసూలు చేయడం సమానత్వ సూత్రానికి భంగకరమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కేజ్రీవాల్ ను విడుదల చేయాల్సిందే. పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్, సునీత కేజ్రీవాల్, డి రాజా, శరద్ పవార్ల సాంఘీభావం ఒక న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. దీనిలో భాగంగా అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారంత నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్రంలో చూడొచ్చు. పాలమూరు రంగారెడ్డి అంచనా వ్యయం 58,086 కోట్లు. విధాన ప్రకటనలో నీటిపారుదల శాఖ వెల్లడి. ఇతర ప్రాజెక్టుల అంచనా వ్యయాల్లోనూ పెరుగుదల. నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం గణనీయంగా పెరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తాజా అంచనా వ్యయం 58,086 కోట్లకు చేరింది. నీటిపారుదల శాఖ శాసనసభలో ప్రవేశపెట్టిన విధాన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు, వాటిపై సన్నబియ్యం, 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ. సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన జరిగే మంత్రి మండలి సమావేశంలో దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డులను వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే గంగల కమలాకర్ రేషన్ కార్డులపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 100 ఎకరాల పోడు భూములు ఎవరి దగ్గరున్నా తీసుకుంటాం. నేను మంత్రినైనా నా తల్లిదండ్రులు ఇప్పటికీ సేద్యం చేస్తున్నారు. సభలో మంత్రి సీతక్క వెల్లడి. చట్ట వ్యతిరేకంగా 100 ఎకరాల పోడు భూములు ఎవరి దగ్గరున్నా తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై ఆమె మాట్లాడారు. పోడు భూములపై విచారణ చేయిస్తామన్నారు. తన తండ్రికి పోడు భూములు ఇచ్చారని కొందరు ఆరోపణ చేస్తున్నారని, తాను ఎమ్మెల్యే కాకముందు అడవిలో ఉన్నప్పుడు ఎకరం 17 గుంటల భూమి మాత్రమే ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిందన్నారు. సంబంధిత కాగితాలను కూడా చూపారు అంటూ సీతక్క చేసిన వ్యాఖ్య మనం చూస్తున్నాం. రిటైర్డ్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యే టీచర్లకు ప్రస్తుతం 1,00,000 ఇస్తుండగా దాన్ని 2 లక్షలకు అంగన్వాడీ కార్యకర్తలకు 50,000 నుంచి 1,00,000కు పెంచి ఇస్తామని మంత్రి సీతక్క వెల్లడించారంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టితో మల్లారెడ్డి భేటీ. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో బారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం సిఎల్పి కార్యాలయంలో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. దీనిపై ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. ఏ విషయమై చర్చ జరిగిందో తెలియదు. కాగా మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని ఆయన బట్టి విక్రమార్కకు కోరినట్టు సమాచారం. చాలా మంది కాంగ్రెస్ లోకి వస్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లరని వ్యాఖ్య. బారాస ఎల్పీ విలీనానికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బారాస ఛాంబర్లోకి వెళ్లినంత మాత్రాన ఆ పార్టీలో చేరినట్ట అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని అడిగారు అంటూ 5 నుంచి స్వచ్ఛధనం పచ్చదనం గ్రామాలకు 378 కోట్ల విడుదల చేశాం. శాసనసభలో మంత్రి సీతక్క ప్రకటన. గ్రామాల్లో వచ్చే నెల 5 నుంచి స్వచ్ఛధనం పచ్చదనం పేరుతో పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క మంగళవారం శాసనసభలో ప్రకటించారు. గ్రామాలకు నిధులేమి ఇవ్వడం లేదని బారాస సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీకి 378 కోట్లు విడుదల చేశామన్నారు. బారాస అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు పింఛను ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మంత్రి సీతక్క మాట్లాడారు.
పట్టాదారు పుస్తకం లేకున్నా రుణమాఫీ, మంత్రి తుమ్మల. పట్టాదారు పుస్తకం లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి వివరాలు సేకరించి మాఫీని వర్తింప చేస్తారని పేర్కొన్నారు. వారి పాపాన్ని మోస్తున్నాం అంటున్న శ్రీధర్ బాబు. గత భారత ప్రభుత్వం చేసిన పాపాన్ని కాంగ్రెస్ సర్కారు మోయాల్సి వస్తుందని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రుణమాఫీ దేశంలోనే అతిపెద్ద మోసం అంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఘోరంగా మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద మోసం అన్నారు. ఉత్తమ్ వర్సెస్ గంగుల బియ్యం టెండర్ల కుంభకోణంపై సభా సంఘానికి భారత డిమాండ్ నిరాకరించిన ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న కేటీఆర్ సభలో నిరసన వాకౌట్. శాసనసభలో పౌర సరఫరాలపై వేడి చర్చలు జరిగాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బియ్యం టెండర్లో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై సభా సంఘం వేయాలని గంగుల డిమాండ్ చేశారు. దానిని మంత్రి తోసిపుచ్చారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ఫార్మాసిటీ భూములు తిరిగి ఇచ్చేస్తారా, మూసి సుందరీకరణ అంచనా వ్యయం ఎందుకు పెరిగింది అంటున్న కేటీఆర్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు సాగించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత హయాంలో భారీ భూ కుంభకోణం అంటున్న భారతీయ జనతా పార్టీ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలి. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన గత భారత ప్రభుత్వం 2 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడిందని శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పద్దులపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 40% దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములు మాయమయ్యాయని, పేదలను బెదిరించి గులాబీ నేతలు అసైన్డ్ భూములను తమ పేర్లపై రాయించుకున్నారు అని భాజపా పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో తెలంగాణ అంశం. కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి 70,000 కోట్ల లబ్ధి అంటున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ కె లక్ష్మణ్. తాజా కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు 70,000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ ఇవ్వలేదని ఆరోపిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం గత 10 ఏళ్లలో రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో లక్ష్మణ్ మాట్లాడారు. సిడిపిఓ ఈఓ పోస్టులకు పరీక్ష షెడ్యూల్ ఖరారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు సిడిపిఓ 23 పోస్టులు, విస్తరణ అధికారులు ఈఓ 181 పోస్టులు. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పునః పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం ఫోరెన్సిక్స్ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన రాత పరీక్షలను ఇటీవల కమిషన్ రద్దు చేసి సిడిపిఓ పోస్టుల ఎంపిక జాబితాను వెనక్కి తీసుకుంది. పునః పరీక్షల షెడ్యూల్ ప్రకారం సిడిపిఓ పోస్టులకు 2025 జనవరి 3-4 తేదీల్లో, ఈఓ పోస్టులకు జనవరి 6-7 తేదీల్లో సిటిఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది. న్యూస్ కూడా చూస్తున్నాం. కేంద్రం మద్దతుతోనే తెలంగాణ సర్కారు మనుగడ అంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే తెలంగాణ ప్రభుత్వం మనుగడ సాధిస్తుందని చేవెళ్ల భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం లోక్సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేయలేదని కాంగ్రెస్ నాయకులు మా పోస్టర్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. కానీ బడ్జెట్ కు ఎంపీల సంఖ్యకు సంబంధం లేదన్న విషయం వారికి తెలియకపోవడం హాస్యాస్పదం. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 31,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసిందని ధన్యవాదాలు తెలుపుతున్నా, కేంద్రం గత జనవరిలో తెలంగాణకు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 9,000 కోట్ల మేర అప్పు తీసుకోవడానికి అనుమతించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో 3,000 కోట్లు, మార్చిలో 4,000 కోట్ల పరిమితి పెంచింది. దానివల్లే ఈరోజు తెలంగాణ మనుగడ సాధించగలుగుతుంది అంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్య. రాష్ట్రంలో ఒక్కరోజే 4 అత్యాచారాలు ఆందోళనకరం. మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలి అంటున్న హరీష్ రావు. ఢిల్లీలో సివిల్స్ విద్యార్థుల
నిరవధిక నిరాహార దీక్షలు. వరద నీట మునిగి విద్యార్థుల మృతి ఘటనకు నిరసనగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ ఎదుర గత 2 రోజులుగా ఆందోళన చేస్తున్న సివిల్ ఆశావాహులు 3వ రోజైన మంగళవారం నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు అంటూ న్యూస్ కూడా చూడొచ్చు. పిఎస్బిలు వేల కోట్ల పెనాల్టీలు వసూలు చేయడం అంటున్న రాహుల్. బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ చూపని వినియోగదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల జరిమానాలు వసూలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు మరొక పేపర్ ఆంధ్రజ్యోతి. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ. 1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తి. మరో విడత రుణమాఫీ 2 దఫాల్లో 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ. అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలో 15,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన అంటూ కొన్ని చూద్దాం. అదేవిధంగా విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం. బస్సును సీజ్ చేసిన హైదరాబాద్లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు 2 డ్రైవర్ల అరెస్ట్, బస్సు సీజ్ అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు, 2 మృతి 22 మందికి గాయాలు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే యూటర్న్ తిరిగి బీఆర్ఎస్ లోకి. గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలిసి ఘర్ వాపసీ ప్రకటన. అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్. బేసిక్ పై 70% మేర పెంపునకు సర్కారు యోచన. పిహెచ్సి, సిహెచ్సి, ఏహెచ్ ఆసుపత్రుల పెంపు. నిర్ణీత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు. 4 చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు. విప్లవాత్మక సంస్కరణలు అంటున్న దామోదర రాజనరసింహ. చిత్రంలో ఇంకోటి చూడొచ్చు. శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు. నాగార్జున సాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు. ఆగస్టు 2న ఖరీఫ్ కోసం ఎడమ కాలువకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైతు బిడ్డ రేవంత్ కు సాగు కష్టం తెలుసు. జెడ్పీటీసీ సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయి పరిస్థితులపై గట్టి పట్టు ఉంది. పాదయాత్ర సమయంలో రైతుల రుణమాఫీపై పూర్తి స్పష్టత వచ్చింది. ఆ అవగాహన నుంచి వచ్చిన ఆలోచనతోనే రుణమాఫీకి హామీ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులున్నా వాటిని అధిగమించి రుణమాఫీ చేసి చూపించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఘనంగా బోనాల పండుగ, అదేవిధంగా తాండాల్లో ఘనంగా తీజ్ పండుగ అంటూ న్యూస్ చూస్తున్నాము. సీఎంను కలిసిన సినీ నటుడు అర్జున్. సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అర్జున్ మంగళవారం నాడు ఆయన నివాసంలో మర్యాదపూర్వకం కలిశారు. నేను మంత్రినైనా నా తల్లిదండ్రులు రోజు అడవికి వెళ్ళి పని చేసుకుంటారు. వారికి అటవీ హక్కు చట్టం కింద పోడు భూమి పట్టా వచ్చింది. అది దానం కాదు, హక్కు అంటున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాక్యకు కౌంటర్. ఒకే రోజు 19 పద్ధతులపై చర్చ అంటూ కేటీఆర్ వాక్య. ఒకే రోజు 17:20 పాటు సభ. రికార్డు బద్దలు కొట్టిన తెలంగాణ అసెంబ్లీ రికార్డులు బద్దలు కొట్టింది. ఒకే రోజు 17:20 పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిగే క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. 19 పద్ధతులపై చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. వాయిదాలు, వాకౌట్లు, నిరసనలు లేకుండా సభ నిరవధికంగా జరిగింది. సోమవారం ఉదయం మొదలైన సభ మంగళవారం తెల్లవారుజామున 3:20 వరకు కొనసాగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అత్యధికంగా 12 గంటల పాటు సభ జరిగింది అంటూ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధులో 25 కోట్లు దుర్వినియోగం అంటున్న బట్టి విక్రమార్క. పోడు భూములు పట్టాలు ఇవ్వాలని 10 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతు బంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవ పట్టించడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గంజాయితో పట్టుబడ్డ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఎక్సైజ్ పోలీసుల అదుపు అలెక్స్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. హోంశాఖ ఇప్పిస్తారా? కాంగ్రెస్ లో చేరత. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి మల్లారెడ్డి.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే నా లెవెల్ వేరే ఉండేది, నేనే హోంమంత్రి అయ్యేవాడిని అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మల్లారెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 4 సినిమాలు తీసేవాడినని, ఓ శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడినని, కాంగ్రెస్ సర్కార్లో హోంశాఖ మంత్రి పదవి సీఎం దగ్గరే ఉంది, కాంగ్రెస్ వాళ్ళతో మీరు మాట్లాడతారా, నాకు హోంమంత్రిత్వ శాఖను ఇప్పిస్తారా అంటూ మీడియా ప్రతినిధితో మల్లారెడ్డి చిట్ చాట్లో చెప్పినట్లు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో పరాయి దేశ పీడన నుంచి దేశ ప్రజలు ఎలా స్వాతంత్రం పొందారో ఈ ఆగస్టులో బ్యాంకు రుణాల నుంచి రాష్ట్ర రైతులను విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను చేయాలన్నదే తమ ఆలోచనని, జూలై ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదవిగా నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బేష్ బట్టి గత ప్రభుత్వం రాష్ట్రంపై 7 లక్షల కోట్ల భారం మోపి వెళ్తే ఆ అప్పులకు ఈ 6 నెలల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 43,000 కోట్ల మేరకు వడ్డీ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 6 నెలలుగా 5 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి నెల మొదటి తారీఖున ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తూ ఏ కార్యక్రమం ఆగకుండా చూస్తూ కూడా రైతుల రుణమాఫీ కోసం 12 రోజులు 12,500 కోట్ల రూపాయలు చెల్లించి తమ ప్రభుత్వ నిబద్ధతను నిరూపించారని కితాబిచ్చారు. రాష్ట్రంలో 23 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. గవర్నర్ దగ్గర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న రఘుప్రసాద్ను జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా, పురపాలక శాఖ సంచాలకుల కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ను జిహెచ్ఎంసీకి బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో 12 మంది జిహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. అదేవిధంగా ప్రణాళిక శాఖలో 4 అధికారుల బదిలీ. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్, తిరిగి బీఆర్ఎస్ లోకి గద్వాల శాసనసభ్యుడు కేటీఆర్ ను కలిసి గర్వాపసి ప్రకటన. బండ్ల బాటలోని మరికొందరు ఎమ్మెల్యేలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఛాంబర్కు వెళ్తే పార్టీ మారినట్లు కాదు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానం పార్టీ మారినట్టు బహిరంగ సాక్ష్యం ఉంది, వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించండి, హైకోర్టును కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ ఒక న్యూస్ చూడుస్తూ, బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లోకి మారిన దానం నాగేందర్ పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్టు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లంలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశికరెడ్డి, కేపీ వివేకానంద దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విద్యుత్ విచారణ కమిషన్ సారథిగా జస్టిస్ లోకూర్ నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. జనవరిలో సిడిపిఓ ఈఓ పోస్టుల పరీక్షలు. ఈ పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి, కొనుగోలుదారు ఆధార్ తప్పనిసరి పరిస్థితి అంటూ వ్యవసాయ శాఖ వెల్లడి. ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టేకీపై అత్యాచారం. యువతిపై బాల్య స్నేహితుడి ఆగాయిత్యం, మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారం, ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం, ఒకరి అరెస్టు, పరారిలో మరొకరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం. హైదరాబాద్లో ఘోరం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 35 మందితో ప్రకాశం జిల్లాకు బస్సు. నిర్మల్లో 9 ఏళ్ల కూతురుతో కలిసి బస్సు ఎక్కిన మహిళ. వెనుక సీట్లో తల్లి కూతురులకు సౌకర్యంగా ఉందనే సూచన. అదే సీట్లో పాపతో కలిసి నిద్రించిన మహిళ. అర్ధరాత్రి ఆమె నోట్లో బెడ్షీట్ కుక్కి అత్యాచారం. ప్రయాణికుల సాయంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్. వైద్య ఆరోగ్య శాఖలో 50%కి పైగా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అయితే వేతనాలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది పల్లె ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపట్లేదు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో
636, పట్టణ ప్రాంతాల్లో 232 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పల్లె ప్రాంతాల్లోని పిహెచ్సిలో సుమారు 400 ఎంబీబీఎస్ రెగ్యులర్ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలంటే వేతనం పెంపు ఒక్కటే మార్గమని సర్కారు భావిస్తుంది. పిహెచ్సిలో పనిచేసే వైద్యులకు ప్రస్తుతం మూల వేతనం 58,850 ఉంది. దీన్ని 70% మేర పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని అభిప్రాయపడుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అంటూ వారికి జీతం పెంచితే ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది, ప్రజలకు వైద్య సేవలు చేసే అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి జీతాలు పెంచే ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రాష్ట్రం పేరు ప్రస్తావించకుంటే నిధులు ఇవ్వనట్లేనా అంటున్న నిర్మలా సీతారామన్. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకే 1000 కోట్లు కేటాయించాం. బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మత మార్పిడి జరిగితే 20 ఏళ్ల జైలు, ఒక్కసారి జీవిత ఖైదు కూడా విధించొచ్చు. నేరం రుజువైతే 10 లక్షల వరకు జరిమానా. యూపీలో మత మార్పిడి నిషేధ చట్టానికి కోరలు సవరణ బిల్లు తెచ్చిన యోగి సర్కార్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు చూద్దాం. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండగ అంటూ ఈ న్యూస్ అన్ని పేపర్లో మనం చూస్తున్నాము. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్. మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. అందుకే నాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని కలలుగని పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు అని ఉద్ఘాటించారు. స్వాతంత్రం సిద్ధించిన తొలి నాళ్లలోనే నీళ్లతో నేలని సస్యశ్యామలం చేసి భారీ ప్రాజెక్టులతో పాటు ఎరువుల సబ్సిడీ, గిట్టుబాటు ధర, బ్యాంకుల జాతీయకరణతో రైతుల్ని రాజులు చేసే పనులకు తొలి పాలకులు పునాదులు వేశారు. అలాంటి వ్యవసాయధారిత పల్లెలు గత దశాబ్ద కాలంగా నిరాదరణకు గురయ్యాయి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అత్యంత హీన స్థితికి దిగజారింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలాగా మిగిలిపోయాయి. అన్నదాత కాడి వదిలేసి పట్టణాల్లో కూలీలుగా మారే దీన స్థితికి చేరుతున్నాడు. ఈ పరిస్థితిని మార్చాలనే కనీస ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికీ జరగకపోవడం అత్యంత శోచనీయం అంటూ వెలుగు పేపర్లో ఒక కథనం మనం చూస్తున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ మహత్తర సన్నివేశంలో ఒక తెలంగాణ బిడ్డగా, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా నా సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిన ప్రజా ప్రభుత్వానికి సదా నా కృతజ్ఞతలు. అట్టడుగు వర్గాల ఆశా జ్యోతిగా 75 ఏళ్ల స్వాతంత్ర భారత అద్భుత పయనానికి పునాది వేసిన పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రతిపక్షం వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తార్కాణం గతంలో యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతో ఏకకాలంలో చేసిన రుణమాఫీ. ఇక దేశ చరిత్రలో ఏకైక రాష్ట్రంగా తెలంగాణలో ఏకకాలంలో 31,000 కోట్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేటి రైతు రుణమాఫీ చారిత్రాత్మకం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశమై పార్టీ గుర్తు హస్తం చిత్రపటాన్ని బహుకరిస్తున్న తమిళనాడు కాంగ్రెస్ మహిళా ప్రతినిధి బృందం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరద నీటిలో చిక్కుకుని మరణించిన 3 సివిల్స్ అభ్యర్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వద్ద ధర్నా చేస్తున్న ఆఫ్ ఎంపీలు ఒక న్యూస్ చూస్తున్నాం. లోకాయుక్త చట్టాన్ని బలోపేతం చేయాలి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే టీచర్ జాబులకు మోక్షం అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ప్రభుత్వ టీచర్లు ఉద్యోగం వస్తే వారి జీతానికి డోకా ఉండదని, ఆ వృత్తిపై చిన్ననాటి నుంచి ఆసక్తిని ఏర్పరచుకుంటారు. వారు ఏదైనా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడమే జీవితాశయంగా పెట్టుకొని చదువుతారు. ఆ దిశగా ఇంటర్ చదివినప్పటికీ టీటీసీ వంటి డిప్లొమా కోర్సులు, అలాగే డిగ్రీ లేదా పీజీ చదివిన వాళ్ళు బీఈడి వంటి కోర్సులు చేస్తారు. వేరే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ జీవితంలో తొందరగా స్థిరపడడానికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి మించింది లేదని తెలంగాణలో ఇప్పటికీ నమ్ముతారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇండియాకు మరో మెడల్. ఇండియా స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మళ్లీ మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి బరిలోకి దిగిన ఆమె
కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించిన తొలి ఇండియా అథ్లెట్ గా కొత్త చరిత్ర స్పష్టించింది. స్వాతంత్రానికి ముందు నార్మన్ పీచర్డ్ 2 రజతాలు నెగ్గిన రికార్డును మను బ్రేక్ చేసింది. ఓవరాల్ ఇండియా తరపున ఒలింపిక్స్ లో 2 పథకాలు నెగ్గిన 3వ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కింది. రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ పివి సింధు ముందు ఉన్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో 2వ విడత రుణమాఫీ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీతో రైతుల ఇండ్లలో పండుగ. అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓన్లీ చర్చలు, నో సస్పెన్షన్స్. అసెంబ్లీలో నయా ట్రెండ్. సమావేశాలకు హుందాగా నడుపుతున్న ప్రభుత్వం. గతంలో మాది ప్రతిపక్ష సభ్యుల గెంటి వేతలు లేవు, అర్ధరాత్రి దాటినా సభ కొనసాగింపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో కుల దుమారం. కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ అంటూ ఒక న్యూస్. రాష్ట్రం పేరు చెప్పుకుంటే నిధులు ఇవ్వనట్లా. బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం. నిర్మలా సీతారామన్ వెల్లడి. తెలంగాణకు బడ్జెట్ లో 1000 కోట్లు ఇచ్చామని వెల్లడి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ అంటూ న్యూస్ మనం చూడొచ్చు. సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ ను నియమించిన రాష్ట్ర సర్కార్. సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసిన లోకూర్. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు. 15 రంగాల్లో కోర్సులు. ఏటా 20,000 మందికి శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సరయూ నదిలో జనగామ యువతి గల్లంతు. సెల్ఫీ తీసుకున్న 2 నిమిషాల్లోనే ఈ ఘటన. అయోధ్య యాత్రలో విషాదం. ప్రమాదంలో చిక్కుకున్న 5గురిలో 4 సేఫ్ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో పట్టాలు తప్పిన రైలు. 2 మృతి, 21 మందికి గాయాలు. హౌరా నుంచి బొంబాయి వెళ్తుండగా ఈ ప్రమాదం. చక్రధర్పూర్ రైల్వే డివిజన్ లో ఈ ఘటన. కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గూడ్స్ రైలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైతుల ఇండ్లలో పండగ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2వ విడతలో భాగంగా 1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాలో 6,198 కోట్లు జమ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించి మా ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలో కొత్త రికార్డు స్పృశించింది. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతగా జూలై 18 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం. మొత్తం 11 లక్షల మందికి రైతులకు 6,098 కోట్లు మాఫీ అయ్యాయి. ఇప్పుడు 2వ విడతలో భాగంగా 1,50,000 లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. మొత్తం 6.40 లక్షల మందికి 6,190 కోట్లు మాఫీ చేస్తున్నాం. అంటే కేవలం 12 రోజుల్లో 12,000 కోట్లకు పైగా రైతుల రుణ ఖాతాల్లో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంట బీమా కూడా అమలు. 42 లక్షల మంది రైతులు 1,580 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి. సివిల్ సప్లైపై లొల్లి. 10 ఏళ్లలో రేషన్ కార్డులు తగ్గాయి. మంత్రి ఉత్తమ్. 6.5 లక్షల కార్డులు ఇచ్చాం గంగుల. మా లెక్క తప్పైతే రాజీనామా చేస్తా అంటున్న కేటీఆర్. కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్. సివిల్ సప్లైలో కుంభకోణం. రేషన్ కార్డుల పంపిణీపై సభలో మంగళవారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 10 ఏళ్లలో అరకొర రేషన్ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందిస్తూ తమ హాయంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. సన్న బియ్యం కొన్నారో లేదో క్లారిటీ ఇవ్వాలని కోరారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం కాంగ్రెస్ లోనే కొనసాగుతా. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెల్లడి. కేటీఆర్ తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భేటీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు 947 కోట్ల బకాయిలు. తెలంగాణకు 947.90 కోట్ల ఉపాధి హామీ వేతన బకాయిలు
262.71 కోట్ల మెటీరియల్ బకాయిలు ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కమలేష్ పాస్వాన్ తెలిపారు. మంగళవారం లోక్సభలో వివిధ పార్టీల ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు అంటూ కొన్ని చూస్తున్నాం. కబ్జా భూములకు రైతు బంధు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపణ. అసెంబ్లీలో నయా ట్రెండ్, సమావేశాలను హూందంగా నడుపుతున్న ప్రభుత్వం. గతంలో మాదిరి ప్రతిపక్ష సభ్యుల గెంటి వేతలు లేవు, అర్ధరాత్రి దాటిన సభ కొనసాగింపు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మళ్ళీ కాంగ్రెసే వస్తుంది, రేవంతే సీఎం అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రుణమాఫీ పూర్తయ్యాక బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని కామెంట్. అసెంబ్లీలో సీఎం ఉండడం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత ఉండడం కూడా అంతే ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలంటే కేసీఆర్ కు లెక్క లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు. అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీకి గుర్తింపు అవసరం లేదని, అసలు తాము బీఆర్ఎస్ ను లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో తన ఆఫీసులో వెంకటరెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. విద్యారంగాన్ని గత సర్కారు ధ్వంసం చేసింది అంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక న్యూస్ చూడొచ్చు. నెహ్రూ, ఇందిరా కూడా రాష్ట్రాల పేర్లు చెప్పలే. కేంద్ర బడ్జెట్ పై చర్చల కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్ర మద్దతుతోనే తెలంగాణ నడుస్తున్నదని కామెంట్. అదేవిధంగా తెలంగాణకు 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చాం అంటున్న రాజ్యసభలో వెల్లడిస్తున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీలంతా ఏకం కావాలి, కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి అంటున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. రాజ్యాధికారంలో బీసీ లేరు మధుసూదనాచారి. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అంటున్న బండా ప్రకాష్. బీసీ కులగణన రిజర్వేషన్ల పెంపు సదస్సులో వక్తల కామెంట్. రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపై రావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ గాంధీ కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా గెలుపొందడంలో బీసీలు కీలక పాత్ర పోషించారన్నారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అనే అంశంపై తెలంగాణ బీసీ మేధావుల ఫోరం మంగళవారం తాజ్కిషన్లో సదస్సు నిర్వహించింది. ఫోరం అడ్వైజర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు తీర్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు. నా గెలుపుకు బీసీలు ఎంతో సహకరించారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కులగణనతో ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. దేశాన్ని శాసిస్తున్నది డబ్బు, రాజ్యాధికారమే అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. దేశంలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో మాత్రం లేరన్నారు. 75 ఏళ్ల తర్వాత పొలిటికల్ పార్టీలకు బీసీలు గుర్తొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వారందరూ ఒకప్పుడు బీసీల వ్యతిరేకులు అని మండిపడ్డారు. బీసీలందరూ కలిసి ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుల గణన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని అన్నారు. సదస్సులో నేతలు చెరుకు సుధాకర్ గౌడ్, వి హనుమంతరావు, సామల వేణు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూళ్ల అభివృద్ధితోనే పథకాలు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వాక్య. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ స్కూళ్లలో ఇంటర్ వరకే చదివిస్తున్నారని, స్కూల్ నుంచి బయటకు వెళ్ళాక వారిని పట్టించుకోవడం లేదన్నారు. క్రీడాకారులు మెడల్స్ సాధించడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పాఠశాల స్థాయిని నుంచే క్రీడాకారులు గుర్తించాలని, వారు ఎదిగేందుకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. 6 లక్షల టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచండి. మార్క్ఫెడ్ కు అగ్రికల్చర్ సెక్రటరీ ఆదేశం. ఎరువులపై యాక్షన్ ప్లాన్ గైడ్ లైన్స్ రిలీజ్. ఇంకొని చూస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని అయితుండే అంటున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అయ్యేవాడినని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తమ లెవెల్ వేరే ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో రిపోర్టర్లతో ఆయన చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ 3వ గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి నేనే అయితుండే, సంవత్సరానికి 4 సినిమాలు తీసేవాడిని, కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గరే ఉంది. రేవంత్ నాకు ఖచ్చితంగా ఆ పదవి ఇవ్వడు, వాళ్ళు ఇవ్వకుంటే నేను గుంజుకోలేను కదా అని మల్లారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇది మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే. కాటపల్లి వెంకటరమణారెడ్డి.
వాక్య. రుణమాఫీతో రైతులకు మేలు జరుగుతుందని వాక్య. సభను సభ్యులు ఇంటర్ క్లాసుల్లా మార్చేస్తున్నారని ఆవేదన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎవరి చేతిలోకి పోయిందో తేల్చాలి అంటున్న అసైన్డ్ భూమి ఎవరి చేతిలోకి పోయిందో తేల్చాలి అంటున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక న్యూస్ చూడొచ్చు. సర్పంచులకు బిల్లులు ఆపిందే మీ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు శ్రీధర్బాబు సీతక్క ఫైర్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. సర్పంచులు ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపాటు. పంచాయతీరాజ్ పెండింగ్ బిల్లులపై సభలో వాడి వేడి చర్చ. మహిళా సాధికారతకు కేర్ ఆఫ్ కాంగ్రెస్, ఐటీడీఏలను తెచ్చింది మా ప్రభుత్వమే అంటున్న మంత్రి సీతక్క. మహిళలకు 2 లక్షల బీమా అమలు చేస్తామంటూ వెల్లడి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, రేపు జరిగే కేబినెట్ లో విధి విధానం ప్రకటిస్తాం. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాక్య. పేదలు ఆటలకు దూరమైపోతున్నారు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అసెంబ్లీలో వాక్య. కదులుతున్న బస్సులో రేప్, నిద్రపోతున్న మహిళపై డ్రైవర్ అత్యాచారం అంటూ ఒక న్యూస్. అదేవిధంగా ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇస్తే రేప్ చేశారు. చిన్ననాటి స్నేహితురాలపై యువకుడి అత్యాచారం, మద్యం తాగించి అఘాయిత్యం, మరో ఫ్రెండ్ తో కలిసి దారుణం, 2 నిందితుల అరెస్ట్ హైదరాబాద్ లోని వనస్థలీపురంలో ఈ ఘటన అంటూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి ఇలాంటి నేరం చేసే క్రిమినల్స్ పై కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ బడ్జెట్ను 10 ఏళ్లలో 3 పెంచాం. సిఐఐ వికసిత్ భారత్ సదస్సులో ప్రధాని మోదీ వచ్చే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నారని మోదీ వెల్లడి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నేడు కూలింగ్ టవర్ల కూల్చివేత. పాల్వంచలో 6 దశాబ్దాల కింద నిర్మించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ కూలింగ్ టవర్లను బుధవారం అధికారులు కూల్చేనున్నారు. ముంబైకి చెందిన ఎక్స్క్యూబ్ కంపెనీతో ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ పనులు జరగనున్నాయి. కాలం చెల్లినవి కావడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ మూసివేత అనంతరం ముంబైకి చెందిన సంస్థ 450 కోట్లకు స్క్రాప్ ను టెండర్ల ద్వారా దక్కించుకుంది. సంవత్సరం కాలంగా కూల్చివేత పనులు కొనసాగుతున్నా స్క్రాప్ ను తరలించిన సంస్థ మిగిలిన ఈ కూలింగ్ టవర్ నుంచి వచ్చే స్లాబ్ ను కూడా తరలించేందుకు కలెక్టర్ అనుమతి తీసుకుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సింగరేణి లాభాల్లో వాటా ప్రకటించాలి. సింగరేణిలో లాభాల్లో వాటాను యాజమాన్యం ప్రకటించాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు అంటూ ఒక సింగరేణి న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. ధాన్యం స్కామ్ 1100 కోట్లు. కొనుగోలులో భారీ కుంభకోణం, సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టు. ససేమిరి అన్న సర్కారు రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు నో. వెల్లోకి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయింపు. విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాతరేశారు అంటూ సర్కార్పై తీవ్రంగా మండిపడ్డ కేటీఆర్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. 1100 కోట్ల గోల్మాల్ నిగ్గు తేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో సభా సంఘం వేయాలని డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు ఉంచాలని పట్టుబట్టింది. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను సర్కారు తిరస్కరించింది. సభా సంఘం వేయబోమని ప్రకటించింది. దీంతో సర్కారు తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభా సంఘం వేయాల్సిందేదని పట్టుబట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతవరకు పరిగణలోకి తీసుకోకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ సభా సంఘం వేయకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ గెలిస్తే హోంమంత్రి అవుతుండే, సినిమాలు తీస్తుండే, ఛానల్ పెడుతుండే. చిట్ చాట్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి వాక్య. బీఆర్ఎస్ లోని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి త్వరలో కేసీఆర్ను కలుస్తా, అసెంబ్లీలో ఆ 2 ఎమ్మెల్యేలు హాట్ టాపిక్ అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. సీఎం విదేశాలకు వెళ్తే నేను చూసుకుంటా,
బండ్ల కాంగ్రెస్ లోనే ఉన్నారు. రోడ్ల కోసం ప్రధానిని కలుస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కాచుకోవడానికి తాను ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్టు కాదని, కేటీఆర్ కూడా తన కుర్చీ దగ్గరకు వచ్చి మాట్లాడారని, కాబట్టి ఆయన కాంగ్రెస్ లో చేరినట్ట అని ప్రశ్నించారు. ఇదే తరహాలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కేటీఆర్ ను కలిసి ఉంటాడని ఆయన చెప్పారు. ఆగస్టు ఆఖరికల్లా 2 లక్షల మాఫీ, పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణమాఫీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. స్పీకర్ను కోర్టు ఆదేశించవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గండ్రా వాదన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ రేపటి వాయిదా అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం. కాగితాల్లోనే కులగణన అమలుపై నిలదీస్తున్న బీసీ సంఘాలు. 42% రిజర్వేషన్ అమలుకు పట్టు అసాధ్యమనే భావనలో సర్కారు, అందుకే స్థానిక ఎన్నికలకు హడావిడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బడేబాయితో ఫెవికాల్ బంధమేనా? కొత్త గవర్నర్ జిష్టిదేవ్ ఎంపికతో బంధం బలోపేతం. మోదీ తర్వాత రేవంత్ నుంచే శుభాకాంక్షలు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సత్సంబాలు ఉన్నాయా? పూర్వాశ్రమంలో సంఘ్ పరివార్లో ఆయనకున్న అనుబంధం కారణంగా బీజేపీ పెద్దలు రేవంత్ తమ వాడిగా అభివర్స్తున్నారా అంటే, తాజాగా జరిగిన ఓ ఉదాంతం ఇందుకు బలం చేకూర్చేలా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణకు గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులైన సందర్భంగా జరిగిన పరిణామం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలను పరోక్షంగా బయటపడ్డాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధాని మోదీ శనివారం రాత్రి తనకు ఫోన్ చేసి త్రిపుర వెలుపల పని చేయాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారని, ఆ తర్వాత కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలంగాణకు స్వాగతం అని అన్నారని, దీంతో తనను గవర్నర్గా నియమించినట్లు తెలిసిందని జిష్ణుదేవ్ వర్మ సోమవారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం విషయం మీడియాకి కూడా సోమవారమే తెలిసింది. కానీ ఈ విషయం శనివారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డికి ఎలా తెలిసింది అన్నది ప్రస్తుత రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. గవర్నర్ నియామకం అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా మంత్రిగా ఉన్నారు. అందువల్ల ఈ విషయం తొలుత ప్రధానికి, ఆ తర్వాత హోంశాఖ మంత్రికి తెలుస్తుందని, పోనీ బీజేపీ సీఎం అయిన ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమాచారం ఎలా తెలిసిందన్నదే ఈ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ లేదా కేంద్ర హోంశాఖ వర్గాల నుంచే సమాచారం అంది ఉండాలనే అనుమానం వ్యక్తమవుతుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పై మొదటి నుంచి అనుమానాలే. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పెద్దలతో సత్సంబాలు ఉన్నాయన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా అదే పార్టీకి చెందిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలనకు గుర్తు చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. జీతాలు పెంచుతారా లేదా? ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగుల భారీ ధర్నా. వేలాదిగా తరలి వచ్చిన ఉద్యోగులు, కార్మికులు. స్తంభించిన కోటి. ప్రధాన చౌరస్తలన్నీ బంద్. పలు జిల్లాల్లో ముందస్తు అరెస్టులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు. వరుస లైంగిక దాడి ఘటనలు సిగ్గుచేటు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం నీళ్ళొస్తేనే నాట్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. స్నేహితుడిని నమ్మితే రేప్ చేశాడు. పార్టీ ఇచ్చిన యువతిపై మరొకరితో కలిసి లైంగిక దాడి. హైదరాబాద్ వనశ్రీపురంలో ఈ ఘటన. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాలి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్స్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ
వద్దిరాజు రవిచంద్ర అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూ ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.